జల్ జీవన్ మిషన్ 2.0పై వార్తా వ్యాఖ్య వింటారు. దేశవ్యాప్తంగా ప్రతి గ్రామీణ గృహానికి పైపుల ద్వారా సురక్షిత తాగునీటిని అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2019 ఆగస్టు నుంచి రాష్ట్రాల భాగస్వామ్యంతో జల్ జీవన్ మిషన్ హర్ ఘర్ జల్ పథకాన్ని అమలు చేస్తోంది. తాగునీరు రాష్ట్ర పరిధిలోని అంశమైనప్పటికీ రాష్ట్ర ప్రయత్నాలకు తోడ్పాటునందించేందుకు కేంద్ర ప్రభుత్వం సాంకేతిక ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. 2019 ఆగస్టులో పథకం ప్రారంభమైనప్పుడు దేశవ్యాప్తంగా కేవలం 3.23 కోట్లు అంటే 16.72% గ్రామీణ కుటుంబాలకు కుళాయి నీటి కనెక్షన్లు ఉన్నట్టు నివేదికలున్నాయి. జల్ జీవన్ మిషన్ ద్వారా ఇప్పటివరకు 12.55 కోట్ల అదనపు గ్రామీణ కుటుంబాలకు కుళాయి నీటి కనెక్షన్లు ఇచ్చారు. ఈ సంవత్సరం జనవరి చివరి నాటికి దేశంలోని మొత్తం 19.36 కోట్ల గ్రామీణ గృహాల్లో 15.79 కోట్లకు పైగా అంటే 81.56% ఇళ్లకు నేరుగా కుళాయి నీరు అందుతున్నట్టు నమోదవడం విశేషం. జల్ జీవన్ మిషన్ ప్రారంభమైనప్పటి నుంచి వికేంద్రీకృత డిమాండ్ ఆధారిత సంఘ నిర్వహణతో అమలవుతోంది. ఇలా ఉండగా ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రిమండలి జల్ జీవన్ మిషన్ అమలు కాలపరిమితిని 2028 డిసెంబర్ వరకు పొడిగించాలని నిర్ణయించింది. 2019-2024 వరకే పరిమితమైన ఈ పథకం చాలా రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో అమలు కాని విషయాన్ని పరిగణనలోకి తీసుకుని మౌలిక సదుపాయాల కల్పన నుంచి సేవా ప్రదానం దాకా పథకాన్ని పునర్వ్యవస్థీకరించడంపై జలశక్తి మంత్రిత్వ శాఖ పంపిన ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసింది. ఈ పథకం మొత్తం కేటాయింపులను 8.69 లక్షల కోట్ల రూపాయలకు పెంచింది. ఇందులో కేంద్ర ప్రభుత్వ సాయాన్ని 2019-20లో ఆమోదించిన 2.08 లక్షల కోట్ల రూపాయల నుంచి 3.59 లక్షల కోట్ల రూపాయలకు పెంచాలని నిర్ణయించింది. దీనివల్ల రాష్ట్రాలకు 1.51 లక్షల కోట్ల రూపాయల అదనపు ప్రయోజనం కలగనుంది. పథకం కాలపరిమితిని పొడిగించాలని నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం అందులో నిర్మాణాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. పథకం అమలును పర్యవేక్షించేందుకు జాతీయ స్థాయిలో సుజలాం భారత్ పేరుతో ఒక డిజిటల్ వేదికను అమల్లోకి తేనుంది. దీని కింద ప్రతి పల్లెను ఒక సుజల గ్రామంగా గుర్తించి ప్రత్యేక గుర్తింపు సంఖ్య కేటాయిస్తారు. జలవనరుల నుంచి ఇంటి కుళాయి దాకా తాగునీటి సరఫరా వ్యవస్థను ఇది సంపూర్ణంగా డిజిటలీకరిస్తుంది. ఈ పథకం కింద చేపట్టిన పనులు పూర్తయినట్టు గ్రామ పంచాయతీలు ధృవీకరించి ప్రతి ఇంటికి కుళాయి నీరు అందించేందుకు సిద్ధమైనట్టు ప్రకటించాల్సి ఉంటుంది. ఆ తర్వాతే పథకం నిర్వహణకు అవసరమైన యంత్రాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తాయి. పథకాన్ని ప్రజలు సొంతం చేసుకుని సామాజికంగా ఉమ్మడిగా నిర్వహించేలా ప్రోత్సహించేందుకు ఏటా జల్ ఉత్సవ్ కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 3.57 కోట్ల ఇళ్లకు కుళాయి నీటి సౌకర్యం కల్పించాల్సి ఉంది. జల్ జీవన్ మిషన్ 2.0 కింద దీన్ని పూర్తి చేసి అన్ని గ్రామాలను హర్ ఘర్ జల్ గ్రామాలుగా ధృవీకరిస్తారు. జల్ జీవన్ మిషన్ 2.0 కింద కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలతో ఒప్పందాలు చేసుకుంటుంది. వికసిత్ భారత్ 2047 లక్ష్యంలో భాగంగా ప్రతి ఇంటికి 24 గంటలు తాగునీరు అందించాలని నిర్ణయించడం దేశ ప్రజల ఆరోగ్యం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఉన్న శ్రద్ధకు నిదర్శనం. జల్ జీవన్ మిషన్ ద్వారా గృహాలకు కుళాయి నీటి సరఫరాకు పథక ప్రణాళిక రూపకల్పనలో ఆర్సెనిక్, ఫ్లోరైడ్ వంటి రసాయనాల ప్రభావం ఉన్న ప్రాంతాలకు ప్రాధాన్యతనిస్తారు. జల్ జీవన్ మిషన్ అమలుతో కలిగిన ప్రయోజనాలు, అది సాధించిన భౌతిక విజయాలను అధిగమించినట్టు ప్రసిద్ధ జాతీయ, అంతర్జాతీయ సంస్థల అంచనాలు పేర్కొంటున్నాయి. ఈ మేరకు దేశంలోని 9 కోట్ల మంది మహిళలకు సుదూరం నుంచి నీరు మోసుకొచ్చే భారం తప్పిందని పేర్కొన్నాయి. ఈ పథకం కింద మహిళలు, బాలికలు ప్రధాన లబ్ధిదారులు కాగా వారికి శ్రమ తగ్గడమే కాకుండా ఆరోగ్యం, పరిశుభ్రత మెరుగుపడడం సహా విద్యా సదుపాయం, ఆత్మగౌరవం ఇనుమడించాయి. ముఖ్యంగా జీవనోపాధి కార్యకలాపాలకు మరిన్ని అవకాశాలు అందివచ్చాయి. దేశవ్యాప్తంగా 2028 డిసెంబర్ నాటికి 19.36 కోట్ల గ్రామీణ కుటుంబాలకు కుళాయి కనెక్షన్లు ఇవ్వడం ద్వారా అన్ని పంచాయతీలను హర్ ఘర్ జల్గా రూపొందించడంలో జల్ జీవన్ మిషన్ 2.0 దోహదం చేస్తుంది. 24 గంటల గ్రామీణ తాగునీటి సరఫరా హామీతో వికసిత్ భారత్ 2047 దార్శనికతకు జల్ జీవన్ మిషన్ తోడ్పడుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. జల్ జీవన్ మిషన్ 2.0పై వార్తా వ్యాఖ్య విన్నారు. రచన MLN మాధురి. వ్యాఖ్యానం పోపూరి మురళీకృష్ణ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.